హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ చంద్ర తెలుగు ఎక్స్ప్లోరర్. ఈ రోజు మనం మహాకుంభమేళా గురించి తెలుసుకుందాం. కుంభమేళా అంటే ఏంటి? అసలు కుంభమేళా ఎప్పుడు జరుగుతుంది? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది? కుంభమేళా యొక్క విశిష్టతలు మరియు ప్రాముఖ్యత ఏంటి? పురాణాల్లో కుంభమేళా గురించి ఏమి రాయబడింది? కుంభమేళాకి ఎలా వెళ్ళాలి? ఇలా అన్ని విషయాలను ఈ వీడియోలో వివరంగా చెప్పాను, కాబట్టి చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. సంగమ స్నానం, సర్వపాపహరణం, సాధువుల స్వర్గధామం, మహాకుంభమేళా ఆరంభం. ఎటు చూసినా జనం, పరమ పవిత్రంగా పుణ్యస్నానం చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు అన్న మహాదృశ్యం. అద్వితీయ ఆధ్యాత్మిక వైభవంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది మహాకుంభమేళా. కుంభమేళా కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మికత, విశ్వాసం మరియు సాంస్కృతిక ఐక్యత యొక్క స్మారక సమావేశం. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాదరింగ్ అయిన మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఆరంభమైంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ మహాజాతరను జనవరి 14న ప్రారంభించారు. ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవానికి సుమారు 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమ ప్రదేశంలో లక్షలాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తొలి రోజు నుంచే 1 కోటి మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించడం విశేషం. ఎముకలు కొరికే చలిలోనూ తెల్లవారుజాము నుంచే భక్తులు, సాధువులు కలిసి జలమయమయ్యారు. ఇక్కడ గంగా, యమున, సరస్వతి నదుల సంగమం విశేషమైనది. పురాణాలు చెబుతున్నట్టు సరస్వతి నది అంతర్లీనంగా సంగమం వద్ద కలుస్తుందని నమ్మకం. ఈ పవిత్ర సంగమంలో స్నానం ఆచరించడం వలన జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని, పూర్వీకుల పాపాలు కూడా పరిహరించబడతాయని భక్తులలో బలమైన విశ్వాసం ఉంది. అందుకే ఈ మహాకుంభమేళాను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఎంతో మంది ఋషులు, సాధువులు, అఘోరాలు కూడా ఈ పుణ్యస్నానంలో పాల్గొనడం విశేషం. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఈ పవిత్ర కుంభమేళాకు చేరుకుంటారు. భక్తులు మాత్రమే కాకుండా నాగ సాధువులు, అఘోరాలు మరియు ఋషులు ఈ సందర్భంలో ప్రత్యేకంగా హాజరవుతారు. ఎవరికి తెలియని చోట్ల ఉండే వీరు కుంభమేళా సమయంలో అందరితో కలిసి పవిత్ర స్నానం ఆచరించేందుకు ఇక్కడికి వస్తారు. వారి ఆధ్యాత్మిక శక్తి ఈ స్నానంతో మరింత రెట్టింపవుతుందని నమ్మకం. ఈ విధంగా కుంభమేళా ఆధ్యాత్మికత, విశ్వాసం మరియు ఐక్యతకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ కుంభమేళా ఎప్పుడు జరుగుతుంది? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది? కుంభమేళా గ్రహసారాణి ప్రకారం బృహస్పతి, గురు, సూర్యుడు మరియు చంద్రుడు గగన సమీకరణల ఆధారంగా నిర్వహించబడుతుంది. ఈ గ్రహసారాణి ప్రభావం మానవుల ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పి పవిత్రతను ప్రసాదిస్తుందని నమ్ముతారు. బృహస్పతి గ్రహం సూర్యుని చుట్టూ పర్యాయాన్ని పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఇది కుంభమేళా నిర్వహణకు ముఖ్యమైన సమయ సూచికగా పనిచేస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి జ్ఞానం, ధర్మం మరియు దైవ అనుగ్రహానికి ప్రతీకగా భావించబడుతుంది. ఇది వివిధ రాశులలో ప్రవేశించినప్పుడు ఆధ్యాత్మిక శక్తులను పెంచుతుందని విశ్వాసం. కుంభమేళా వివిధ పవిత్ర క్షేత్రాల్లో హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్ వంటి ప్రదేశాల్లో నిర్వహించబడుతుంది. హరిద్వార్లో బృహస్పతి కుంభ రాశిలో ఉండి సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు ఈ మేళా జరుగుతుంది. గంగా నది ఈ సమయంలో పవిత్ర శక్తులతో నిండి ఉంటుందని, ఇందులో స్నానం చేయడం పాప విమోచనానికి దోహదపడుతుందని నమ్ముతారు. ప్రయాగ్రాజ్లో బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మరియు చంద్రుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళా జరుగుతుంది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ఈ పర్వదినానికి ఐక్య శక్తిగా భావించబడుతుంది. ఉజ్జయినిలో బృహస్పతి సింహ రాశిలో, సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు కుంభమేళా జరుగుతుంది. ఈ సమయంలో సిప్రా నది అమృతంతో నిండిపోతుందని భావించి భక్తులు స్నానం చేస్తారు. నాసిక్లో బృహస్పతి సింహ రాశిలో ఉండి సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఈ మేళా నిర్వహించబడుతుంది. గోదావరి నది పవిత్రతను పొందినట్లు భక్తులు విశ్వసిస్తారు. బృహస్పతి ధర్మానికి మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రతీక. సూర్యుడు మరియు చంద్రునితో బృహస్పతి అనుసంధానమైనప్పుడు ఆధ్యాత్మిక శక్తులు ఎక్కువగా ప్రభావం చూపుతాయని భావిస్తారు. కుంభమేళాకు 4 రకాలు ఉన్నాయి. మొదటిది కుంభమేళా, ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. రెండవది అర్ధ కుంభమేళా, ఇది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. మూడవది పూర్ణ కుంభమేళా, ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు కలిసి ఒక మహా కుంభమేళా అవుతుంది. ఇది ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. అందుకే దీన్ని మహాకుంభమేళా అని అంటారు. ప్రస్తుతం మనం జరుపుకుంటున్నది ఈ మహాకుంభమేళా. ఈ మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గంగా, యమున మరియు పౌరాణిక సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద నిర్వహించబడుతుంది.
ఈ సంగమం అపారమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉందని నమ్ముతారు. ఆచార స్నానం ద్వారా తమ ఆత్మను శుద్ధి చేసుకోవాలని కోరుకునే లక్షలాది మంది యాత్రికులను ఈ పవిత్ర స్థలం ఆకర్షిస్తోంది. ఈ మహాకుంభమేళా జనవరి 14న మకర సంక్రాంతి రోజున ప్రారంభమైంది మరియు ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. కుంభమేళాకు సంబంధించిన ముఖ్యమైన స్నాన తేదీల్లో భాగంగా పౌష్ పూర్ణిమ జనవరి 13, మకర సంక్రాంతి జనవరి 14, మౌని అమావాస్య జనవరి 29, బసంత్ పంచమి ఫిబ్రవరి 3, అచల సప్తమి ఫిబ్రవరి 4, మాఘీ పూర్ణిమ ఫిబ్రవరి 12 మరియు మహాశివరాత్రి ఫిబ్రవరి 26 ఉంటాయి. ఈ తేదీలకు అపారమైన ప్రాముఖ్యత ఉంది. లక్షలాది మంది భక్తులు ఈ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి తమ పాపాలను తొలగించుకుంటారు. ఆధ్యాత్మిక శక్తిని పొందేందుకు ఈ స్నానాలను అత్యంత పవిత్రంగా భావించి ఈ పవిత్రమైన సందర్భాన్ని అందరూ వేడుకగా జరుపుకుంటారు. ఈ మహాకుంభమేళా గురించి మన హిందూ పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది. దేవతలు మరియు రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్ర మథనం చేస్తారు. ఆ మథన ఫలితంగా చివర్లో అమృతం వెలువడుతుంది. అయితే ఆ అమృతం రాక్షసుల వైపు వెళ్తుంది. అమృతాన్ని రాక్షసులు తాగకుండా ఉండేందుకు విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ధరించి అమృతాన్ని వారి దగ్గర నుంచి తీసుకుంటారు. విష్ణుమూర్తి గరుత్మంతుని సహాయంతో ఆ అమృతాన్ని తీసుకుని మార్గమధ్యంలో ఎగిరిపోతాడు. ఈ ప్రయాణంలో అమృతంతో ఉన్న కుండలోని అమృతం 4 చుక్కలు భారతదేశంలోని 4 ప్రదేశాల్లో పడుతాయి. ఈ ప్రదేశాలు ప్రవహించే పవిత్ర నదుల పక్కనే ఉన్నాయనేది విశేషం. ఆ 4 పవిత్ర ప్రదేశాలు ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్. ఈ ప్రాంతాల్లో అమృతం చుక్కలు పడినట్టు పురాణాలు పేర్కొంటాయి. అందుకే ఈ ప్రదేశాలు పవిత్ర పుణ్యక్షేత్రాలుగా మారాయి. ప్రతి కుంభమేళా ఈ ప్రాంతాల్లో జరుగుతుందని నమ్మకం, విశ్వాసం ప్రజలలో ప్రసారమై ఉంది. చేరుకోవడానికి 3 ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఒకటి బస్సు ద్వారా ప్రయాణం చేయవచ్చు. రెండవది ఫ్లైట్ ద్వారా ప్రయాగ్రాజ్ చేరుకోవడం. మూడవది ప్రత్యేక రైలు మార్గాల ద్వారా ప్రయాణించడం. రైల్లో వెళ్లాలనుకుంటే తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, నర్సాపూర్ నుంచి ప్రత్యేక రైళ్లు భక్తుల కోసం ఏర్పాటు చేశారు. రైలు ప్రయాణానికి ఖర్చు సుమారు 700 రూపాయలు ఉంటుంది. ఫ్లైట్లో వెళ్లాలనుకుంటే హైదరాబాద్ నుంచి లక్నో లేదా వారణాసి వరకు చేరుకోవచ్చు. చెన్నై మరియు బెంగళూరు నుంచి కూడా ఫ్లైట్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లైట్ టికెట్ ధర సుమారు 20,000 రూపాయలు ఉంటుంది. బస్సు ద్వారా ప్రయాణం చేయాలనుకుంటే ట్రావెల్స్ ద్వారా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. మహాకుంభమేళాలో హైటెక్ ఏర్పాట్లు విశేషంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం మహాకుంభమేళా ఏర్పాట్లు ఎంతో సమర్థవంతంగా ఉన్నాయి. హెలికాప్టర్ ద్వారా కుంభమేళా ప్రాంతాన్ని 3 నిమిషాల పాటు వీక్షించవచ్చు. ఈ సేవ కోసం హెలికాప్టర్ టికెట్ ధరను 3000 నుంచికి తగ్గించారు. జనవరి 24 నుంచి 26 వరకు ప్రత్యేకంగా డ్రోన్ షో, లేజర్ షో నిర్వహించనున్నారు. ఇది భక్తులకు గొప్ప అనుభూతిని అందించనుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహాకుంభమేళా నిర్వహణ కోసం ఇప్పటికే 7,500 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ మహోత్సవం వల్ల దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఎకనామిక్ యాక్టివిటీ జరగనుంది. ప్రయాగ్రాజ్లో 67,000 కొత్త స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేశారు. 400 కిలోమీటర్ల తాత్కాలిక రహదారులు నిర్మించగా భద్రత కోసం 23,000 సీసీ కెమెరాలను అమర్చారు. భక్తుల కోసం 1,50,000 టాయిలెట్లను ఏర్పాటు చేసి 10,000 మంది స్వీపర్లను నియమించారు. ఈ అన్ని ఏర్పాట్లు కుంభమేళాలో భాగస్వామ్యమవుతున్న లక్షలాది భక్తుల కోసం గర్వించదగిన అంశాలుగా నిలుస్తున్నాయి. మీరు అకామిడేషన్ అనేది ముందుగానే బుక్ చేసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. కుంభమేళా సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈవెంట్ జరిగే ప్రాంతంలో ప్రత్యేక టెంట్ల వసతి ఏర్పాట్లు చేసింది. ఇవి ప్రాథమికం నుండి విలాసవంతమైన గుడారాల వరకు ఉంటాయి. కొన్ని గుడారాలు ఆధునిక సౌకర్యాలతో ఉంటాయి, మరికొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. హోటల్లో బస చేయాలనుకుంటే ప్రయాగ్రాజ్ సమీపంలో లగ్జరీ హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. హోటల్ మిలన్ ప్యాలెస్, లెజెండ్ హోటల్ మరియు గ్రాండ్ కాంటినెంటల్ హోటల్ వంటి ప్రసిద్ధ హోటల్స్ ఈ ప్రాంతంలో ఉన్నాయి. మీరు ఆన్లైన్ ద్వారా ఈ హోటల్స్లో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ధర్మశాలలు మరియు ఆశ్రమాలు వంటి మత సంస్థలు మహాకుంభమేళా సమయంలో యాత్రికుల కోసం తక్కువ ఖర్చుతో వసతి గృహాలను నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసింది. ఇది భక్తుల కోసం ఎంతో అనుకూలంగా ఉంది. అందువల్ల మహాకుంభమేళాలో పాల్గొనే ప్రతి యాత్రికుడికి సౌకర్యవంతమైన ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. మహాకుంభమేళాకు ఎందరో విదేశీయులు కూడా వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. దాదాపు 25 లక్షల మందికి పైగా విదేశీ భక్తులు ఈ మహోత్సవానికి హాజరవుతున్నారు.
భూమి మీద ఇంతటి ఆధ్యాత్మిక శోభ, సనాతన కాంతి అందరినీ ఆనందింపజేస్తోంది. సర్వేజనా సుఖినో భవంతు అనే నినాదంతో ఈ ఉత్సవం కొనసాగుతోంది.